ఇందిరమ్మ బాటలో కిరణు నడిసెగా సంక్షేమ పథకాలు ప్రజలకిచ్చెగా మన పల్లెకొచ్చిండు మన వాడకొచ్చిండు కష్టాలు వడుకుతున్నాడు ప్రజలతో కిరణున్నా. ఆప్కా పైసా ఆప్కే హాత్ మే అన్న నినాదంతో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నగదు బదిలీ పథకానికి తూర్పుగోదావరి జిల్లా వేదికగా నిలిచింది. ఈ పథకం ద్వారా పింఛన్లు, రేషన్, జననీ సురక్ష, స్కాలర్షిప్లు, బాల కార్మికులకు నేరుగా నగదు అందించే కార్యక్రమాన్ని సీఎం కిరణ్ ప్రారంభించారు. అనేక మంది లబ్ధిదారులు సీఎం చేతుల మీదుగా నగదు అందుకున్నారు. ఆధార్తో అనుసంధానం చేసిన బ్యాంక్ అకౌంట్లను తెరచిన లబ్ధిదారులు ప్రభుత్వం అందించే నగదును వేలిముద్రలతో తీసుకునే అవకాశం పొందారు. స్వయంగా సీఎం కిరణ్ చేతుల మీదుగా నగదు అందుకోవటం పట్ల లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ సత్సంకల్పంతో చేపట్టిన పథకం విజయవంతం అవుతుందని, తమ జీవితాల్లో వెలుగు నిండుతాయంటున్నారు. మాకు చాలా ఇలాగ స్కాలర్షిప్ ఇవ్వడంతో మాకు చాలా ఆనందంగా అనిపిస్తుందండి. మా అమ్మ నాన్న వాళ్ళ కష్టజీతం మీద ఆధారపడకుండా మాకు అవసరాలు తీర్చుకోవడానికి ఈ నెల 150 రూపాయలు ఇస్తున్నారు సార్. మేము మాకు కావాల్సిన అమౌంట్ తీసుకుని మిగతాది అందులోనే దాచుకోవచ్చు సార్. ఇవి చాలా మంచిదని మాకు అనిపిస్తుంది. నగదు బదిలీ పథకాన్ని గ్రామీణ ప్రజానీకానికి కూడా అందుబాటులోకి తెస్తామని బ్యాంక్ అధికారులు చెబుతున్నారు. గ్రామాల్లోని చిన్న చిన్న షాపుల్లో కూడా మైక్రో ఏటీఎంలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దశల వారీగా పథకాన్ని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని, పథకాల కోసం లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పని లేదంటున్నారు. గ్రామీణ ప్రాంతంలోనే అక్కడ ఎవరినైనా ఒకరిని ఐడెంటిఫై చేసి, లైక్ చిల్లర కొట్లో ఉన్న వాళ్ళని, ఫ్యాన్సీ షాపుల వాళ్ళు, చిన్న చిన్న వర్తకులు ఉంటారు, వాళ్ళకి ఐడెంటిఫై చేసి ఈ చిన్న మైక్రో ఏటీఎం అక్కడే పెడతామండి. సో ఈ అమౌంట్ తీసుకోవాల్సిన బెనిఫిషరీస్ అందరూ కూడా ఆ షాపుకి వెళ్ళిపోయి వాళ్ళు ఏలు ముద్ర పెడితే చాలండి. ఓన్లీ ఒక ఆధార్ నెంబర్ తెచ్చుకుంటూ ఏలు ముద్ర పెట్టేస్తే వాళ్ళు కావాల్సిన అమౌంట్ డ్రా చేసుకోవచ్చు. కాబట్టి గ్రామ స్థాయిలో కూడా ఈ స్కీమ్ విజయవంతం అవడానికి బ్యాంకుల తరఫున కూడా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాము. ఇది ఖచ్చితంగా సాధ్యమేను. ప్రభుత్వం అందిస్తున్న నగదు బదిలీ పథకంపై ప్రభుత్వ పథకాలను పర్యవేక్షించే సిబ్బంది కూడా భరోసా వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ప్రభుత్వ పథకాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా క్షేత్రస్థాయి వరకు నేరుగా చేరతాయంటున్నారు. బెనిఫిషియరీ యొక్క ఫింగర్ ప్రింట్ తీసుకున్న తర్వాత ఎవరైతే నిజంగా బెనిఫిషియరీ అయితే వాళ్ళ ఫింగర్ ప్రింట్స్ దీంట్లో ఇదే ఉంటదండి. దానివల్ల ఆమెకి ఏ బెనిఫిషియరీ అయితే ఉన్నారో వారికే ఈ యొక్క అమౌంట్ అంటే బయటకు వస్తుంది. వాళ్ళకి ఎనీ టైం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంత కావాలంటే అంత తీసుకొని మిగతాది దాచుకుంటున్నారండి. దీనివల్ల వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు. సీఎం గారు ఈ పథకం మాకు మంచిగా చేశారని బెనిఫిషరీస్ అందరూ హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. నగదు బదిలీ పథకంపై అందరికీ అవగాహన కల్పించే అంశంపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించింది. ఇప్పటికే ఆధార్ ప్రక్రియలో తూర్పుగోదావరి జిల్లా ముందంజలో ఉందని, ఆధార్ కార్డు లేని వారికి పూర్వపు పద్ధతిలోనే తాత్కాలికంగా అందజేస్తామన్నారు. నగదు బదిలీపై పూర్తిస్థాయి అవగాహన కల్పించేందుకు అధికారులు విస్తృత ప్రచారాన్ని చేపట్టారు. ఆధార్ నంబర్ లేని పరిస్థితిలో మాకు పేమెంట్ రాదు, ఇది కూడా చాలా తప్పు విషయం. ఎంతవరకు ఆధార్ ఉంటే అంతవరకు ఆధార్ బేస్ చేస్తాం. ఎంత ఆధార్ లేని పరిస్థితిలో మామూలుగా ఇంతకు ముందు ఎలా పేమెంట్ జరిగింది అట్లా జరుగుతాయి. అందరికీ అది చాలా అంటే ఈ విషయాల్లో చెప్పాల్సిందిగా ఉంది. చెప్పకపోతే చాలా అది అవగాహన లోపం వల్ల అది కన్ఫ్యూజన్ రావచ్చు. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఆ కరపత్రాలు తయారు చేశారు. అట్లాగే మన సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ హైదరాబాద్ వాళ్ళు కూడా చాలా మంచి ఆధార్ మీద అది కరపత్రాలు తయారు చేశారు. కేంద్ర ప్రభుత్వం నగదు బదిలీ పథకం అమల్లో జిల్లాను ముందు వరుసలో నిలిపింది. రాజకీయ చైతన్యమున్న జిల్లాగా పేరుగాంచిన తూర్పు సెంటిమెంట్ రానున్న రోజుల్లో మరిన్ని పథకాలు తీసుకొస్తాయని జిల్లా ప్రజలు ఆశిస్తున్నారు. ఇందిరమ్మ బాటలో కిరణు నడిసెగా సంక్షేమ పథకాలు ప్రజలకి